నిజామాబాద్ లో జెండా ఎగరవేస్తుంది. ఇది రాసి పెట్టుకోండి. వాళ్ళు కారణం మేమిస్తున్న సంక్షేమం, మేమిస్తున్నటువంటి అభివృద్ధి. నేను మొదట కూడా చెప్పాను, ఊరికే దేవుళ్ళ పేర్లు చెప్తే ప్రజలు నమ్మి ఓటేస్తే అభివృద్ధి అంటగాకుతుంది, అభివృద్ధి ఆగిపోతుంది అనే మాట నిజామాబాద్ ప్రజలు గ్రహించుకోవాలి. చాలా సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ చెప్తా ఉన్నాను. ఇక్కడ నువ్వందరం కూడా దైవ భక్తులమే, దేవుణ్ణి ఆరాధించే వాళ్ళమే, దేవుడి పేరు మీద రాజకీయం చేసే వాళ్ళం కాదు. ఇప్పుడున్నటువంటి ఎంపీ అరవింద్ గారు కానీ, ఎమ్మెల్యే కానీ, ఆరుమూరు ఎమ్మెల్యే కానీ దేవుడి పేరు చెప్పకుండా, శ్రీరామ జపును చేయకుండా, ప్రజల్లోకి వెళ్లి దేవుడి పేరు మీద రెచ్చగొట్టకుండా ఎన్నికలు నిలబడే దమ్ము ధైర్యం మీకుందా? 10,000 ఓట్లు రావు మీకు సుమా. అన్నాడు మీరు ఏం ఘనకారం చేశారని ఎంపీ గెలిచారు? ఏమన్నారు? జిల్లా గెలగబెట్టారా? చిన్నతనం నుండి దేశ సేవ చేశారా, రాష్ట్ర సేవ చేశారా, పార్టీ సేవ చేశారా? కేవలం దేవుడి పేరు మీద కదా మీకు గెలిచింది. దేవుడు సెంటిమెంట్ పెట్టుకుని గెలిచి పనిచేసే కాంగ్రెస్ నాయకులను విమర్శిస్తే ప్రజలు ఊరుకోరు గాక ఊరుకోరు. నిజామాబాద్ పీఠం కాంగ్రెస్ జెండా ఎగరవేస్తాం. దమ్ము ధైర్యం ఉంది, పనిచేసే సత్తా ఉంది మాకు. ఇచ్చిన వాగ్దానాలను పూరిస్తా ఉన్నాం. నిజామాబాద్కి ఇంజనీరింగ్ కళాశాల తీసుకొచ్చాం, 30 ఏళ్ల కళ. వ్యవసాయ కళాశాల తీసుకొచ్చాం. దాదాపు 600 కోట్ల రూపాయల విలువ చేసేటువంటి హ్యామ్ రోడ్లు తీసుకొస్తా ఉన్నాం. రకరకాల గెస్ట్ హౌస్ తీసుకొస్తా ఉన్నాం. ఈ జిల్లాకి యూనివర్సిటీ తెచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాజశేఖర రెడ్డి గారి హయాంలో తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. బీఆర్ఎస్ కాల హయాంలో ఏదన్నా వచ్చిందా? కొన్ని బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ గెలిచేమన్నా తెచ్చారా జిల్లాకి? నిజామాబాద్ నగర ప్రజలు ఏమన్నా ఊరికే మోసపోయే ప్రజలా? విఘ్నులు ఆలోచిస్తారు. ఎవరు జిల్లాకి పనిచేస్తున్నారు, ఎవరు సేవ చేస్తా ఉన్నారు అన్ని గ్రహిస్తా ఉన్నారు. ఏం తెచ్చారు మీరు? నిజామాబాద్ జిల్లాకి మెడికల్ కళాశాల తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీది. రాజశేఖర రెడ్డి గారు, రోషా గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మెడికల్ కళాశాల వచ్చింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు తెలంగాణ యూనివర్సిటీ వచ్చింది. ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అగ్రికల్చర్ కళాశాల వచ్చింది, ఇంజనీరింగ్ కళాశాల వచ్చింది, పాలిటెక్ కళాశాల ఆధునికరించాం. ఏం చేస్తే ఓట్లాడుతారు మీరు? అరే ఇలా బీదవారికి పనిచేస్తుంది కాంగ్రెస్ పార్టీ. సన్న బియ్యం ఒక చరిత్రాత్మక నిర్ణయం. పేదవాడి జీవితం చుట్టూ తిరిగే రేషన్ కార్డులు ఇస్తా ఉన్నాం. అడిగిన ప్రతి పేదవాడికి రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. రుణమాఫీ చేశాం రైతులకి, రైతు భరోసా ఇచ్చాం. ఉచితంగా 200 లోపు కరెంటు కాల్చుకుంటూ ఉచితంగా 0 బిల్లు ఇస్తా ఉన్నాం. మహిళలు ఉచితంగా బస్సులు తిరిగే సౌకర్యం కలగజేశాం. వీటికి తోడు విద్య వైద్యం మీద ప్రత్యేక శ్రద్ధ పెట్టి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ఇస్తా ఉన్నాం. నిజామాబాద్ జిల్లాకి ఇంటిగ్రేటెడ్ కళాశాల రాబోతా ఉంది. నిజామాబాద్ పట్టణానికి 25 ఎకరాల భూమి లేదని స్థానిక ఎమ్మెల్యే అడిగితే 10 ఎకరాలు కుదించి ఎగ్జామ్షన్ ఇచ్చినాం. మరి అభివృద్ధి చేసే పార్టీ కాంగ్రెస్ పార్టీ. నగర ప్రజలకు కావాల్సింది ఏంటి? నగర ప్రజలకు కావాల్సింది నగరం నలుమూలగా అభివృద్ధి చెందాలి. నిజామాబాద్ నగరం ఈ దేశంలో ఒక మేటి నగరంగా రావాలి. అన్ని దశల అభివృద్ధి జరగాలి. నిజామాబాద్ ప్రజలు కోరుకుంటుంది ఏంటి? వారి పిల్లల భవిష్యత్తు. రేపు వారి పిల్లలకి ఉద్యోగాలు రావాలి. ఉద్యోగాలు రావాలంటే ఎవరిస్తారు? ఏ పార్టీ ఇస్తుంది? కాంగ్రెస్ పార్టీ ఒక్కటే నిరుద్యోగ నిర్మూలన కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ. జిల్లా పారిశ్రామికంగా వ్యవసాయపరంగా అభివృద్ధి చెందడమే కాకుండా నిజామాబాద్ పట్టణ పౌరులకి, నిజామాబాద్ జిల్లా పౌరులకి వారి పిల్లల భవిష్యత్తును కూడా చూసేటటువంటి సత్తా కాంగ్రెస్ పార్టీకే ఉంది. ఊరికే దేవుళ్ళ పేర్లు చెప్పి ఓట్లు అడిగితే ఓట్లు రాలవు. నేను మళ్ళొకసారి మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నగర ప్రజలకు మీ ద్వారా విజ్ఞప్తి చేస్తాను. అందరం దేవుణ్ణి ఆరాధించుకుందాం, అందరం దేవుని పూజించుకుందాం. దయచేసి దేవుణ్ణి రాజకీయాలకు లాగకండి. శ్రీరామచంద్రుణ్ణి, ఈశ్వరుణ్ణి, హనుమంతుణ్ణి, అమ్మవారిని రాజకీయాలకు లాగొద్దు. ఎవరు ప్రజలకు ఉపయోగపడతారు, ఎవరైతే జిల్లా అభివృద్ధి చెందుతుంది, ఏ పార్టీ అయితే నగరం అభివృద్ధి చెందుతుందో ప్రజలకి బాగా స్పష్టత వచ్చింది. స్పష్టత ఉంది కాబట్టే ధైర్యంగా చెప్తా ఉన్నా,
నిజామాబాద్ నగరపీఠం కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేస్తుంది, దాంట్లో ఏం అనుమానం లేదు. హరీష్ రావు కేటీఆర్ ఎపిసోడ్లో మీకు పేపర్లు ఇస్తాను నేను. సింగరేణి కానీ వివిధ సంస్థలు జరిగినటువంటి టెండర్లో మీ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో ఏ రకంగా ప్రజా సొత్తుని దుర్వినియోగం చేశారో పేపర్ల ద్వారా ఇస్తాం. చర్చలు కూడా సిద్ధంగా ఉన్నాం. మీరేదో లేవదీసి తప్పుకుంటామంటే నడవది. హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, మీరు లేదీసిన అంశాల్లో పస ఉంటే రండి, వాస్తవాలు మాట్లాడుకుందాం. మీ హయాంలో జరిగినటువంటి టెండర్లు, మా హయాంలో జరిగిన టెండర్లు అన్నీ కూడా చర్చించుకుందాం. నగరం దుస్థితి, పోయిన హయాంలో కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ ప్రకటిస్తే ఇంతవరకు రాలే, అమృతలో మాత్రమే పెట్టినారు. కరీంనగర్ మున్సిపాలిటీ నాకు తెలిసి 1957, 55 మున్సిపాలిటీ అయింది. నిజామాబాద్ మున్సిపాలిటీ నాకు తెలిసి 1937 అయినట్టుంది. 37 ప్రాంతంలో అయింది. జనాభా ప్రకారం కూడా కరీంనగర్ కన్నా ఎక్కువ జనాభా నిజామాబాద్ ఉంది. మరి అరవింద్ గారు దీన్ని ఎందుకు స్మార్ట్ సిటీలు తీసుకోలేకపోయినాడు? బండి సంజయ్ కన్నా తీసిపోయినావా నువ్వు? ఆనాడు బండి సంజయ్ గారు మంత్రి కూడా కాదు. మరి కరీంనగర్ స్మార్ట్ సిటీలో పెట్టుకుంటాడు ఎట్లా? నువ్వు రాలేకపోయినావు ఎట్లా? నీ చేతుల్లో ఉంది కూడా చేయలేకపోయినావు. ఇవల్ల దేవుడి పేర్లు వచ్చి ఓట్లు అడుగుతానంటే ప్రజలు నమ్మే పరిస్థితులు లేరుగాక లేరు. ఈ పట్టణంలో జరిగే మున్సిపల్ ఎన్నికల్లో డెఫినెట్ గా కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలుచుకొని మేయర్ సీట్ని కైవసం చేసుకుంటాము, దాంట్లో అనుమానం లేదు. నగర ప్రజలు ఆశించిన మేరకు నగర అభివృద్ధి, నగర పౌరుల యొక్క భవిష్యత్తు, నగర పౌరుల యొక్క పిల్లల భవిష్యత్తు కూడా కాంగ్రెస్ పార్టీ చూసుకుంటది. ఈ విషయాలతో మీ ద్వారా నగర ప్రజలకి స్పష్టత ఇవ్వదలుచుకున్నాము. కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే మాట మీద నిలబడుతుంది. నిజామాబాద్ పట్టణం ఈ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో మేటి నగరాలతో పోటీ పడే విధంగా తీర్చిదిద్దుకుందాము. ప్రజలు దీనికి సహకరించాల్సిన విజ్ఞప్తి చేస్తాం. థ్యాంక్ యూ. అదే మరి అరవింద్కి ఇంకేముంటుంది? ఎంఐఎం జపం చేయండి. నాకు తెలిసి అరవింద్ ఇంటూ దేవుడి ఫోటో బదులు ఓవైసీ ఫోటో ఉంటుందేమో. రోజు ఓవైసీని జపం చేస్తేనే ఓట్లు రాలుతాయని బ్రహ్మపాపం వాళ్ళకి. ఓవైసీ అని జపం చేస్తే ఇక్కడ హిందువులే ఏకగ్రత ఓట్లేస్తారు అనుకుంటారు. అజీజ్ పార్టీ గెలిచిన సందర్భాలు ఉన్నాయి. ఇక్కడ గెలుస్తుంది. మెజారిటీ వార్డులు హిందూ వార్డ్స్ ఉన్నాయి. ఈ మెజారిటీ వార్డులో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. పోయినసారి మీరు బమ్మిని తిమ్మి చేసి బైన్సా లాంటి ప్రాంతాల్లో అల్లలు సృష్టించి ఒకరికొకరు లబ్ధి చేసుకునే పరిస్థితి చేసుకున్నాం. మాకు మజ్లిస్ అయినా బీజేపీ అయినా రెండు కూడా సమాన దూరంలో ఉంటాయి. మజ్లిస్ ని కూడా మతతత్వ పార్టీగానే చూస్తాము, బీజేపీని కూడా మతతత్వ పార్టీగానే చూస్తాము. ఈ రెండు మతతత్వ పార్టీలు దూరంగా ఉంటాం. మేము మాకు సత్తా ఉంది, అభివృద్ధి చేస్తా ఉన్నాం, అధికారంలో ఉన్నాం, అభివృద్ధి చేస్తాం. నిజామాబాద్ పట్టణాన్ని అన్ని కోణాల్లో అభివృద్ధి చేయడానికే మేము ముందు నిలబడి ఉన్నాం. డెఫినెట్ గా ఈ సీటు కైవసం చేసుకుంటాం. ఇంకేమైనా ప్రశ్నలు ఉన్నాయా బజ్జుబాబు? %100% మద్దతు పార్టీయే. పొత్తు తీసుకోవడం వేరు. రాజకీయ అవసరాలకు రాష్ట్ర అవసరాలకు ఉన్నాం. నిజామాబాద్ విషయానికి వచ్చినప్పుడు రెండు పార్టీలు కూడా మేము సమాన దూరంలో పెడతాం. మహారాష్ట్రలో మా మీద పోటీ చేసింది బీజేపీకి లబ్ధి కూర్చుంది. దాంట్లో ఏముంటది? అవన్నీ కాదు. ఇక్కడ లోకల్ స్థానికులు